Hi, this is Rajesh Sharma. Again, night effect లో వీడియో. సో యాక్చువల్గా గత సంవత్సరం అంటే 2025 మార్చి 12వ తేదీన ఈ హెచ్ఎండిఏ లిమిట్స్ని రీజనల్ రింగ్ రోడ్డు దాకా ఎక్స్టెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 68 జారీ చేసింది. అప్పటి నుంచి ఈ మారిన భౌగోళిక స్వరూపానికి అనుగుణంగా హెచ్ఎండిఏ అంటే నిజానికి ఆ జీవోలో హెచ్ఎండిఏ పేరును హెచ్ఎంఆర్గా మార్చారు. యాక్చువల్గా హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్గా మార్చారు. కానీ అందరికీ ఇప్పటికి కూడా ఈవెన్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 10 months ఇంకా మనకు హెచ్ఎండిఏ అనేది నోళ్లలో నానుతుంది. కాబట్టి నేను హెచ్ఎండిఏ పేరుతోనే ఈ వీడియో చేస్తాను. బట్ అది మనం అర్థం చేసుకోవాల్సింది హెచ్ఎంఆర్గా, హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్గానే దాన్ని మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. రైట్. దాని ప్రకారం అంటే గతంలో 2013లో హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ అయినప్పుడు దాని కాల వ్యవధి 2031 వరకు నిర్ధారించారు. అంటే 2013లో జారీ అయిన హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2031 వరకు అమల్లో ఉంటుందని, దానికి సంబంధించిన పరిధిని 7,200 చదరపు కిలోమీటర్ల వరకు దాన్ని విస్తరించారు. దానికి అనుగుణంగా జోన్లను వాటన్నిటిని డివైడ్ చేశారు. ఆ తర్వాత పరిపాలన పరంగా కూడా మొదట్లో 4 జోన్లు అన్నారు. ఆ తర్వాత ఒక ఏడాదిన్నర క్రితం ఇంకొక 2 జోన్లను పెంచి మొత్తం 6 జోన్లు చేశారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ దాన్ని పరిధిని 10,472 చదరపు కిలోమీటర్లకు పెంచింది. హెచ్ఎంఆర్ లిమిట్స్ సపోజ్ టు బి హెచ్ఎండిఏ అనుకోండి. సో ఆ లిమిట్స్ అప్పటి వరకు పెరిగినప్పుడు మరి ఏ రకమైన మార్పులు చోటు చేసుకుంటాయి? నేను గత 6-7 నెలలుగా చెప్తూ వస్తున్నాను. 2026 ఫిబ్రవరి మార్చ్ కల్లా ఒక మాస్టర్ ప్లాన్ను ప్రిపేర్ చేసి దాన్ని అనౌన్స్ చేయబోతోంది. ఆ మాస్టర్ ప్లాన్ వచ్చే 25 సంవత్సరాల కాలానికి ఉంటుంది. అంటే 2026 నుంచి లెక్క పెట్టుకుంటే 24 సంవత్సరాలకు అనుకోండి. అంటే 2050 వరకు అది అమల్లో ఉండే రకంగా మొత్తం మీద ఈ 10,472 చదరపు కిలోమీటర్ల పరిధి మనకు భౌగోళికంగా ఈజీగా అర్థం కావడానికి రీజనల్ రింగ్ రోడ్డు దాకా, కొన్ని చోట్ల ఈవెన్ రీజనల్ రింగ్ రోడ్డు బయట కూడా హెచ్ఎండిఏ లిమిట్స్ ఉంటాయి, హెచ్ఎంఆర్ లిమిట్స్ ఉంటాయి. దానికి అనుగుణంగా జోన్లను, రెసిడెన్షియల్ జోన్ ఏంటి, గ్రోత్ కారిడార్స్ ఏంటి, కన్జర్వేటివ్ ఏంటి, అర్బన్ ఫారెస్ట్లు ఏంటి, అగ్రికల్చర్ జోన్ ఎక్కడ ఉంటుంది, ఇండస్ట్రీస్కి ఎక్కడ ఇవ్వాలి, ఇవన్నీ కంప్లీట్గా ఒక సమగ్రమైన అధ్యయనం చేసి ఒక కన్సల్టెన్సీ ద్వారా చేయిస్తున్నారు. దానికి సంబంధించి చూచాయగా కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. రైట్. క్లియర్గా వినండి. హెచ్ఎండిఏ సమగ్ర స్వరూపాన్ని తెలుసుకోవడం మనకి ఎందుకు అవసరం అంటే, చాలామంది మాది ఈ జోను, మాది ఆ జోను అని ప్రజలని మభ్యపెట్టి, ముఖ్యంగా ఇన్వెస్టర్లను మభ్యపెట్టి రకరకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. నిజానికి కొన్ని ఏరియాస్ పెరి అర్బన్ ఏరియాస్లో ఉంటాయి, కొన్ని ఏరియాస్ కన్జర్వేటివ్ ఉంటాయి, కొన్ని ఏరియాస్ ఫారెస్ట్ దగ్గరగా ఉన్న కన్జర్వేటివ్, కొన్ని అగ్రికల్చర్, ఇట్లా ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవేమి చెప్పకుండా మా దానికి పలానా అప్రూవల్ ఉంది అని చెప్పి లాగిస్తున్నారు. కొంతమంది నిజం చెప్పాలంటే ఇప్పుడు కొద్దిగా అక్రమాలు తగ్గాయి, కానీ ఒక 7-8 సంవత్సరాల కింద కన్జర్వేటివ్ అగ్రికల్చర్లో ఉన్న వాటికి కూడా లేఅవుట్ అప్రూవల్స్ తెచ్చుకొని అంటగట్టారు జనాలకి. ఇప్పుడు కొద్దిగా జనాల్లో కూడా చైతన్యం వచ్చింది అనుకోండి. అఫ్కోర్స్ కొంతమందిలో అతి చైతన్యం కూడా వచ్చింది. ఎందుకంటే మేము ఎంత ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ చెప్పినా మళ్ళీ బూటకపు ఇన్ఫర్మేషన్ నమ్మి అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఇది అతి చైతన్యమే చెప్పాలి. అతి తెలివి ఎప్పుడు మంచిది కాదు. యాక్చువల్గా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎవరిస్తున్నారని తెలుసుకోవడం కూడా ముఖ్యం. అక్కడే మీరు పప్పులో లెగ్గేస్తారు, ఓకే, పప్పులో కాలేస్తారు. కాబట్టి జెన్యూన్ ఇన్ఫర్మేషన్గా గుర్తించడం కూడా ఒక తెలివైన పని. అది ఉంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడిని నమ్ముతారు, లేదంటే మళ్ళీ అతిగతి లేని ఒక సమాచారాన్ని నమ్మి బురదలో కాలేస్తాం. రైట్. అది పక్కన పెడితే ఓవరాల్గా నెక్స్ట్ 10 to 15 years మనకు ఫ్యూచర్ సిటీ వైపే రియల్ ఎస్టేట్ మార్కెట్ ఉంటుంది అన్నది 100% నిజం. ల్యాండ్ అవైలబిలిటీ, అదే రకంగా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, సేమ్ టైం ఆంధ్రప్రదేశ్కు లింక్ చేయబోయే ఒక ప్రధానమైనది. అంటే 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి ఒక ఎక్స్క్లూజివ్ రోడ్డు వేయాలని 10 ఏళ్లుగా పెండింగ్లో ఉంది. ఇప్పుడు అది నెరవేరుతుంది. ఈ నెలాఖరులోనే, జనవరి నెలాఖరులో కల్లా దానికి సంబంధించి ఏదైతే ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి రింగ్ రోడ్డును టచ్ చేస్తూ బందర్ పోర్టు దాకా వేయబోతున్న గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ లింక్డ్ హైవే ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫైనల్ అలైన్మెంట్ ఈ నెలాఖరులో రాబోతుంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ అప్డేట్. రైట్. కాబట్టి ఈ ఎక్కువ గ్రోత్ ఉండే ఏరియా కాబట్టి వచ్చే 10 to 15 years
ఫోకస్ అటువైపే ఉండే అవకాశం ఉంది ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా. ఈ విషయంలో నేను ఇది సపరేట్గా నేను చెప్తాను. నేను అసలు చాలామంది అపోహల్లో ఉన్నారు, ముఖ్యమంత్రులు మారితే అన్నీ మారిపోతాయన్న ఒక అపోహలో ఉన్నారు. ఇది మౌత్ పబ్లిసిటీని నమ్ముకున్న వాళ్ళు తప్ప జెన్యూన్గా ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, ఒక ఇన్వెస్ట్ చేసే సంస్థతో అగ్రిమెంట్స్ చేసుకున్నప్పుడు ఎవరు సంతకాలు చేస్తారో ఆ ఒడంబడిక ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలియని వాళ్ళు మౌత్ పబ్లిసిటీ, ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మారుతాయి, ఇది ఒక బండ గుర్తులాగా కొంతమంది ఫీల్ అవుతుంటారు. నిజానికి అలాంటిది ఏమీ ఉండదు. వాళ్ళ ముద్ర పడడానికి కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు తప్ప ఓవరాల్గా ఒప్పందాలలో ఎలాంటి మార్పులు చేయరు. ఇది రాసి పెట్టుకోండి. సో ఫ్యూచర్ సిటీ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు నాగార్జున సాగర్ రోడ్డు, రతన్ టాటా రోడ్డు, అదే రకంగా ఈ శ్రీశైలం హైవే ఇటువైపు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. నేను జెన్యూన్గా కరెక్ట్గా లీగల్ అండ్ లింక్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నవి, లేఅవుట్ అప్రూవల్స్ పర్ఫెక్ట్గా ఉన్నవి, స్ట్రాటజికల్ లొకేషన్లో ఉన్నవి మాత్రమే సజెస్ట్ చేస్తాను. అండ్ రీజనబుల్ ప్రైసింగ్ కూడా నేను సజెస్ట్ చేస్తాను. అడ్డగోలు ప్రైసింగ్ కూడా, మంచి లొకేషన్ కదా అడ్డగోలు ప్రైస్ పెట్టమని చెప్పి ఎంకరేజ్ చేయను. తర్వాత లీగల్ అవి లొసుగులు ఉంటే కూడా నేను కప్పిపుచ్చాను, క్లియర్ కట్గా చెప్తాను. మీరు మీ అడ్వకేట్ అంటే నేను లింక్ డాక్యుమెంట్స్ ఇచ్చినప్పుడు మీరు చెక్ చేసుకుంటారు కాబట్టి మీ అడ్వకేట్ ఏ పాయింట్స్ని రేజ్ చేసినా కూడా సదరు డెవలపర్తో, సదరు మార్కెటింగ్ ఏజెన్సీతో నేను 100% క్లారిటీ ఇప్పిస్తాను. ఒకవేళ 100% క్లారిటీ ఇప్పించకపోతే మీరు కట్టిన బజానా ఏదైతే ఉందో, అడ్వాన్స్ ఏదైతే ఉందో, టోకెన్ అమౌంట్ ఏదైతే ఉందో, బుకింగ్ అమౌంట్ ఏదైతే ఉందో వాటిని 100% రీఫండ్ చేయిస్తాను. అది నాది పూచి. రైట్. ఇక కమింగ్ టు ద పాయింట్, హెచ్ఎండిఏకి సంబంధించి జరుగుతున్న డెవలప్మెంట్లో ఏంటంటే 2050 మహా ప్రణాళికతో దీనికి సంబంధించి టెక్నికల్ డెవలప్మెంట్స్ చెప్తున్నాను నేను. సాంకేతిక సిబ్బందిని లేటెస్ట్గా నియమించారు. దానికి సంబంధించి సిఎంపి సిద్ధం చేసింది ఇది హెచ్ఎండిఏ. మహానగర బృహత్తర కార్యాచరణ ప్రణాళికకు ఒక కసరత్తు మొదలైంది. నిపుణులు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బందిని ఎంపిక చేసే పని చేపట్టారు. అందుబాటులో ఉన్న పంచవర్ష ప్రణాళికను ఏకం చేసి 2050 నాటి మహానగర స్థితిగతులు, ప్రజల అవసరాలకు అనుగుణంగా పక్కా ప్రణాళికను సిద్ధం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో కీలకమైన సాంకేతిక సిబ్బంది, అధికారుల నియామకానికి సంబంధించి హెచ్ఎండిఏ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది అప్డేట్. తొలి విడతలో సీనియర్, జూనియర్ అర్బన్ ప్లానర్లు, GIS నిపుణులను నియమించబోతున్నారు. తొలుత కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్, నేను ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పాను. కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. మొత్తం ఈ 10,472 చదరపు కిలోమీటర్ల పరిధిలో పెద్ద రోడ్లు ఎన్ని, చిన్న రోడ్లు ఎన్ని, లింక్ రోడ్లు ఎన్ని, రేడియల్ రోడ్లు ఎన్ని, అందులో గ్రీన్ ఫీల్డ్గా ఎలాంటి నిర్మించాలి, ఇవన్నింటినీ కూడా ఒక సమగ్రమైన ప్రణాళిక. ఇది చాలా ఇంపార్టెంట్. కాంప్రహెన్సివ్, నాట్ ఓన్లీ రోడ్స్ బట్ ఆల్సో ట్రైన్, బట్ ఆల్సో మెట్రో రైల్, ఇవన్నింటినీ కలుపుకొని కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నారు. తర్వాత బ్లూ అండ్ గ్రీన్ మాస్టర్ ప్లాన్. బ్లూ మీన్స్ వాటర్ ఏరియాస్, వాటర్ బాడీస్ ఎక్కడ ఉన్నాయి, కుంటలు, చెరువులు, కాల్వలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనేది ఒక కాన్సెప్ట్. దాంతోపాటు గ్రీన్, ఎక్కడైతే ఫారెస్ట్ ఉందో, అర్బన్ ఫారెస్ట్గా మారబోతున్నాయి చాలా ప్లేసులు. ఇప్పటికి అర్బన్ ఫారెస్ట్లు మనకు సిటీలో చాలా ఉన్నాయి. విత్ ఇన్ ఔటర్ రింగ్ రోడ్ లోపల మనకు చాలా ప్లేసుల్లో కనబడతాయి. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ దాకా హెచ్ఎండిఏ మారింది కాబట్టి ఆ పరిధిలో ఉన్న ఫారెస్ట్లను కూడా వాటిని ఐడెంటిఫై చేసి వాటిని ప్రొటెక్ట్ చేయాలి. సేమ్ టైం వాటికి ఆనుకొని ఉన్న కన్జర్వేటివ్ ఏరియాను కూడా ప్రొటెక్ట్ చేయాలి. ఇది బ్లూ అండ్ గ్రీన్ మాస్టర్ ప్లాన్. దీని సెకండ్ పాయింట్. ఇక థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎకనామిక్ ప్లాన్. అంటే గ్రోత్ కారిడార్స్ ఎక్కడ ఇవ్వాలి, ఇండస్ట్రీస్కి ఎక్కడ ఇవ్వాలి, ఎలాంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి ఎక్కడ కేటాయించాలి, దానికి సంబంధించి ఆ సిబ్బంది ఆ గ్రోత్ కారిడార్లో ఉద్యోగులుగా నియామకం కాబోతున్న వారికి ఎక్కడ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ ఏర్పాటు చేయాలి, ఇది కూడా ఒక సమగ్రమైన ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నాయి. ఈ 3 అంశాలను ప్రిపేర్ చేసి దానికి అనుగుణంగా ఇప్పుడు ఏర్పాటు చేయబోతున్నారు. నేను ఇందాక చెప్పాను కదా, ఒక కన్సల్టెన్సీకి ఇచ్చారు, కార్యక్రమం కొనసాగుతుంది. ఆ కన్సల్టెన్సీ పేరు లీ అసోసియేట్స్. దానికి సంబంధించి ముసాయిదాను ఆల్రెడీ హెచ్ఎండిఏకి సమర్పించింది. దాని మీద ఇప్పుడు నేను చెప్పిన సిబ్బంది నియమించి దాన్ని మళ్ళీ క్రాస్ చెక్ చేయించడం ద్వారా ఫైనలైజ్ చేయబోతున్నారు. 2 ప్లాన్లు కూడా కొద్ది రోజుల్లోనే ఖరారు కాబోతున్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ నేను గత 6 నెలల నుంచి చెప్తున్నాను, ఫిబ్రవరి ఎండింగ్ ఆర్ మార్చ్లో 2050 HMR అనబడే హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రాబోతుంది. తర్వాత హెచ్ఎండిఏ వద్ద 2030 నాటికి ఆల్రెడీ ఇప్పుడు ఉంది మాస్టర్ ప్లాన్, మనకు తెలుసు. ఇది 7 జిల్లాల పరిధిలో 7,200 చదరపు కిలోమీటర్లు నేను ఆల్రెడీ చెప్పాను. ORRతో పాటు ప్రాంతీయ రింగ్ రోడ్డు పరిధి దాటి హెచ్ఎండిఏలో కలిపేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ జీవో నంబర్ 68 కూడా చెప్పాను నేను. తర్వాత భూ వినియోగానికి సంబంధించిన మార్పిడులు కూడా కొన్ని చోట్ల మారబోతున్నాయి. మొత్తం మీద ఈ
ప్రణాళికలో 40-50 వరకు తప్పులున్నాయి. 50,000 వరకు తప్పులున్నాయి కాబట్టి వాటిని సవరించేందుకు వాటికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఇప్పుడు ఈ నిర్ణయం జరగబోతోంది. దానికి అనుగుణంగా ఈ సిబ్బంది నియామకం ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్. నేను రీఇటరేట్ చేస్తున్నాను, ఫిబ్రవరి ఎండింగ్ ఆర్ మార్చ్లో డెఫినెట్గా హెచ్ఎండిఏ 2050 మాస్టర్ ప్లాన్ వస్తుంది. దానికి అనుగుణంగానే శరవేగంగా చర్యలు తీసుకుంటారు. ఒక్కసారి నేను పరిధి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం ఇందాక నుంచి చెప్తున్నాను, 10,472 చదరపు కిలోమీటర్ల పరిధి, స్క్వేర్ కిలోమీటర్స్ పరిధి ఉంటుంది హెచ్ఎండిఏ అనబడే హెచ్ఎంఆర్ ఏరియాకి సంబంధించి. మొత్తం 11 జిల్లాల పరిధిలోకి ఎక్స్పాండ్ అయ్యింది. గతంలో 7 జిల్లాల పరిధిలో ఉండేది, ఇప్పుడు 104 మండలాల పరిధిలో ఎక్స్పాండ్ అయ్యింది. మొత్తం గ్రామాల సంఖ్య 1355, 1355 గ్రామాల పరిధికి హెచ్ఎండిఏ ఎక్స్పాండ్ అయింది. ఇది మహాప్రణాళిక, మహానగరానికి సంబంధించిన సమగ్ర స్వరూపం. దానికి అనుగుణంగానే ఎక్కడెక్కడ రెసిడెన్షియల్ ఏరియాస్ రావాలి, ఎక్కడెక్కడ గ్రోత్ కారిడార్స్ ఉండాలి, ఎక్కడెక్కడ ఉన్న కాల్వలు, కుంటలు, చెరువులను పరిరక్షించేందుకు బ్లూ అండ్ గ్రీన్ ముసాయిదా రెడీ చేయాలి. వీటన్నింటిలోకి అత్యంత ముఖ్యమైనది కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్. రవాణా సౌకర్యాలు ఎలా ఉండాలి, రోడ్డు కావచ్చు, రైలు కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, వీటన్నింటికి సంబంధించిన సమగ్ర ప్రణాళిక ఇప్పుడు మనకు ఇంకొక 2 నెలల్లో మనం చూడబోతున్నాం. ఈ కసరత్తు వేగవంతమైందనడానికి ఈ తాజా సమాచారం మనకు ఒక నిరూపణగా కనిపిస్తుంది, ప్రూఫ్గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.